ఫిట్‌నెస్ లేని బస్సుల్లో ప్రయాణం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. అటు స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులకు, ఇటు ప్రయాణాలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరిగిన తర్వాతే అధికారులు మేల్కొంటూ ఉంటారు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు, వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం స్కూళ్లు మొదలయ్యాయి. కొన్ని చోట్ల అధికారులు చెకింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల చూసి చూడనట్లు వదిలేస్తూ ఉన్నారు. రవాణా, పోలీస్ శాఖతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రత విషయంలో జాగ్రత్తలైతే పాటించాలి. పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించే ముందు ఆ వాహన సర్టిఫికేట్ అంటే ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను తల్లిదండ్రులు పరిశీలించాలి. వాహనానికి సంబంధించిన పత్రాలను సంబంధిత పాఠశాల యాజమాన్యం లేదా వాహన డ్రైవర్లను అడిగి తీసుకోవడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. ఇక పరిమితి మించి పిల్లలను వాహనాల్లో తరలిస్తుంటే పిల్లల్ని ఆ వాహనాల్లో పంపించకూడదు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం స్కూల్ బస్సు కాల పరిమితి 15 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత ఆ వాహనాన్ని తుక్కుగా మార్చాలి. కానీ క్షేత్రస్థాయిలో చాలా పాఠశాల యాజమాన్యాలు ఈ నిబంధనను బేఖతారు చేస్తూ ఉన్నారు. 15 ఏళ్లు దాటిన పాత బస్సులకు కొత్తగా పసుపు రంగు వేసి లోపల ఇంజిన్ కండిషన్ పట్టించుకోకుండానే నడుపుతూ ఉంటారు. దీనికి తోడు బస్సు కండిషన్ బాగున్నా డ్రైవర్కు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. అయితే తక్కువ జీతాల కోసం యాజమాన్యాలు లైసెన్స్ ఉన్న యువకులను డ్రైవర్లుగా నియమిస్తూ ఉన్నారు. వీరికి భారీ వాహనాలు నడిపిన అనుభవం అయితే లేకపోవడం, అతి వేగం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. ఇక స్కూల్ బస్సుల భద్రతపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ మెజారిటీ బస్సుల్లో ఇవి కాగితాలకే పరిమితి అవుతూ ఉన్నాయి. బస్సు వేగం గంటకు 40 కిలోమీటర్లు మించకూడదు. కానీ డ్రైవర్లు ఈ నిబంధనను పాటించకుండా అతి వేగంగా నడుపుతూ ఉన్నారు. గడువు ముగియని మందులతో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తప్పనిసరిగా ఉండాలి. బస్సులో ఆయా లేదా అటెండెంట్ ఉండాలి. కానీ చాలా యాజమాన్యాలు డ్రైవర్ ఒక్కడితో బస్సు నడిపేస్తూ పిల్లల భద్రతను ప్రమాదంలో పెడుతూ ఉన్నారు. ఇక ప్రయాణాలు సాగించే స్లీపర్ వాహనాల విషయంలో ఎన్నో లోపాలు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు రవాణా శాఖ అధికారులు హడావిడి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల తనిఖీలు చేసి జరిమానాలతో సరిపెడుతున్నారని, కానీ కఠిన చర్యల లోపం వల్ల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్లాస్ డోర్ తో కూడిన చేంబర్లు ఏర్పాటు చేసిన ప్రైవేట్ స్లీపర్ బస్సులో కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసాయి. రోడ్డు ప్రమాదాలు లేదా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గ్లాస్ చేంబర్ల కారణంగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడుతున్నారని అనేక అధ్యయనాల్లో తేలింది. స్లీపర్ బస్సుల నిర్మాణానికి సంబంధించి AIS 119, AIS 052 ప్రమాణాల ప్రకారం అత్యవసర నిష్క్రమణ మార్గాలు, రూఫ్ ఎస్కేప్ హచ్లు, ప్రయాణికులు నడిచేందుకు నిర్ణీత వెడల్పుతో గ్యాంగ్వే అందుబాటులో ఉండాలి. కానీ గ్లాస్ చేంబర్ల కారణంగా ఈ ప్రమాదాలు దెబ్బతింటూ ఉన్నాయి. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రిజిస్టర్ అయిన ప్రైవేట్ స్లీపర్ బస్సులకు రవాణా శాఖ అధికారులు ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. లోపాలను సరిదిద్దుకునేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగానే కర్టన్లు ఉండాల్సిన చోట గ్లాస్ డోర్లు ఏర్పాటు చేసిన 4 స్లీపర్ బస్సులను సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని, గాజు చేంబర్లు లేదా ఇతర అనధికారిక మార్పులతో నడుస్తున్న బస్సులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులైతే హెచ్చరించారు.